మీదే అడుగుతాను. సార్. భిక్షపతి అనే పేరు నీకు కలిసి రాదు అని మీ కృష్ణారెడ్డి మాస్టర్ చెప్పాడు మీకు ముందే. సార్. మీ కృష్ణారెడ్డి గారే కదా మీకు ఫస్ట్? అచ్చిరెడ్డి గారు సార్. అచ్చిరెడ్డి గారు చెప్పారు కదా. అవును సార్. మరి అయినా మీరు అదే పేరుతో వ్యవహారం చేస్తున్నారా, మీ పేరు ఏమన్నా మార్చుకున్నారా? అదే పేరుతోటి నేను వ్యవహారం చేస్తున్నాను సార్. ఓ, ఎందుకు చేస్తున్నానంటే భిక్షపతి గారు అన్న పేరు బలంలో నాకు ఒక న్యూమరాలజీ నేర్చుకోవాలనే ఆతృత నాకు కలిగింది. 10 మందికి సేవా దృక్పథంతో ముందుకెళ్ళాలని చెప్పేసి అనిపించింది. ఇది నాకు లక్కీగా అనిపించింది కాబట్టి ఇక్కడ నేను గురువుని ఎక్కడ తక్కువ చేయట్లేదు. ఇప్పటికీ తను నా గురువు గారే. కాకపోతే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఒక గురువు హితబోధ చేయాలంటే పేరు బలంలో కేతుని యొక్క అనుగ్రహం ఉండాలి. అది ముక్తి ప్రదాత అవుతాడనమాట. ఆ యొక్క పేరు నేను తప్పించి నేమ్ కరెక్షన్ చేసుకోగలిగితే నేను ఈ ఫీల్డ్ రావడం సహజం కాదు సార్. కాబట్టి ఆ పేరునే కంటిన్యూ చేసుకుంటూ భిక్షపతి అన్న పేరు బలంతో ముందుకెళ్తున్నాను సార్. ఏదైనా కరెక్షన్స్ చేశారేమన్నా? లేదు సార్, చేయలేదు. బీపీటీ నాయక్ అని చెప్పేసి చేశారు సార్. సో అది నాకు ఇంట్రెస్ట్ లేక మళ్ళీ భిక్షపతిని నేను ఎదిరించారు ఈ లెక్కన. ఏది ఎదరలేదు సార్ నేను. అంటే మీ జ్ఞానంతో అంటే గురువుని మించి ఆలోచించగలుగుతున్నారు మీరు, అంతేనా? ఎక్కడ నేను గురువుని తక్కువ చేయలేదు, కాకపోతే నాకు ఈ ఆలోచన రావడం. అదే గురువుని ముంచలేదు కానీ గురువుని మించారు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి, ఒక ఫెయిల్యూర్ పర్సన్కి, అంటే పొలిటీషియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు సార్, వాళ్ళ పేర్లు ఏమైనా తేడాలు ఉంటాయా? సార్ 100% ఉంటుంది సార్. ఓకే. కాకపోతే ఇక్కడ పేరులోనూ ఉంటది పొలిటీషియన్, తను ఎంచుకున్న పార్టీ పేరులోనూ కూడా ఉంటది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ కేసీఆర్ గారిది చూసుకుందాము. రైట్. తన పేరు బలం 100% బాగుంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్న పేరు బాగానే ఉంది, కేసీఆర్ అని చెప్పేసి అన్న పేరు కూడా బాగానే ఉంది. తను ఫెయిల్యూర్ అయితే అసలు తెలంగాణని సంపాదించే వాళ్ళే కాదు, తన పేరు ఫెయిల్యూర్ అయితే. సో తన ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచి లీడర్ తత్వం, ఎప్పుడైతే బీఆర్ఎస్ని ఎంచుకున్నారో అప్పుడు ఆ లీడరు మైనస్ అవ్వడం జరిగింది. ఓకే ఓకే. సో ఇక్కడ మంచి చెడు అనేది పార్టీ పేరులోనూ ఉంటుంది, తను ఎంచుకున్న పార్టీ పేరులోను తన యొక్క పేరు బలంలోనూ ఉంటుంది సార్. ఓకే. టీఆర్ఎస్ అంతగా పొగుడుతున్నారు కదా సార్, అంత అద్భుతమైన పేరు అని సార్. మరి దాన్ని ఇప్పుడు కవిత గారు తీసుకున్నారు సార్. కవిత గారు సీఎం అయిపోతారా సార్? ఆ పార్టీ బలోపేతం అవ్వడానికి 100కి 100% ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే నేను ఇక్కడ కవిత మేడం గారిని ఏది తక్కువ చేయట్లేదు. మేడం గారి లీడర్షిప్ తత్వం చాలా బాగుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక్క పర్సన్ లీడర్షిప్ తత్వానికి ముందుకు రావాలి, ఒక సీఎం హోదా మనం పొందాలి అని చెప్పేసి అంటే రవి బలం అనేది తోడవాలి సార్. ప్రజెంట్ మేడం గారి యొక్క పేరు బలంలో శనితత్వం ఉంది, 35వ నెంబర్ ఉంది. కాబట్టి న్యాయం, ధర్మం, పోరాటం, నేను లాస్ అవుతున్నాను, నా ప్రజలు లాస్ అవుతున్నారని చెప్పేసి మేడం గారు ధైర్యంగా ముందు స్టెప్ వేశారు. కాకపోతే తను సీఎం హోదాకి క్రియేట్ అవ్వాలి, సీఎం హోదాని నేను ముందు అవలంబించాలి అని చెప్పేసి అనుకుంటే మేడం గారి యొక్క పేరు బలంలో రవి బలం ఖచ్చితంగా ఉండాలి సార్. అది లేదు సార్. ఓకే. సో అంటే అటు తిప్పి ఇటు తిప్పి మేడం సీఎం కాదు అని చెప్తున్నారు మీరు. భిక్షపతి గారి సంచలనం, కవిత సీఎం కాదు, అంతేనా? బ్రేకింగ్ న్యూస్. సో రవి బలం ఎట్లా రావాలి, ఎట్లా వస్తుంది అంటే మేడం గారి యొక్క జన్మ జాతకంలో రవి బలం ఉన్నా లేకోకున్నా కూడా ఇందాక నేను అన్నట్టు గజకేశరి యోగంలో పుట్టిన పర్సన్కి పేరు బలం సహకరించకపోతే ఆ యోగం ఉన్నా వేస్టే అవుతుంది. ఓకే. అప్పుడు మనం జన్మ జాతకాన్ని మార్చలేము. కాకపోతే పేరు బలంలో ఉన్న అక్షరాల వైబ్రేషన్ని మార్చి మనం కావలసిన యొక్క నెంబర్ని పెట్టుకొని ఒక ప్లాస్టిక్ సర్జరీ లాగా మనం ఏ ఫీల్డ్లో పోతే ఆ ఫీల్డ్ మనకు కలిసి వస్తుంది అన్న వేలో మనం పోవచ్చు సార్. సో మేడం గారి పేరు బలంలో రవి బలాన్ని మనం క్రియేట్ చేయగలిగితే 100% సీఎం యోగం ఉంది. రవి బలం క్రియేట్ చేయాలి. అవును సార్. సో అది మీరు చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం సార్. మిమ్మల్ని అడిగితే చేస్తాను సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇంతమంది పేరు చెప్పారు. కేటీఆర్ ఏం తప్పు చేశాడు? కేటీఆర్ కుందా యోగం? సార్కి ఉంది యోగం, కాకపోతే సార్ యొక్క జన్మ జాతకం నేను ఎప్పుడు అంత డీప్గా పరిశీలన చేయలేదు. చేస్తే గానీ చెప్పగలను సార్, ఎందుకంటే ఎవరి పర్మిషన్ లేకుండా మనం టచ్ చేయలేము. కరెక్ట్. రైట్, సూపర్. అట్లాగే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సార్. ఆయన ఇప్పుడు పోతాడు అప్పుడు పోతాడు అని ఆయన ఎక్కిన రోజు నుంచి అంటూనే ఉన్నారు. అది రేపు పడిపోతుంది గవర్నమెంట్, తీసేస్తారు అంటున్నారు. అసలు ఏంటి ఆయన జాతకం? ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన సెప్టెంబర్, అక్టోబర్ లో ఆయన గండం ఉంది అంటున్నారు. నిజంగా ఆయనకి ఏమైనా గండాలు ఉన్నాయా? సార్ ఒక పురోహితుడు, ఆస్ట్రాలజరు నలుగురిని కూర్చోబెడితే నలుగురు 4 విధాలుగా చెప్తారు సార్. ఎగ్జాక్ట్లీ. ఈ న్యూమరాలజీ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ సార్. నేననే కాదు, ఏ న్యూమరాలజిస్ట్ ని కన్సల్ట్ అయినా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాడు. 1+1 is 2 అంతే సార్.
సో రేవంత్ రెడ్డి సార్ని ప్రజెంట్ గద్దె దింపాలంటే ఎవరి వల్ల కాదు, అవునా? ఎవరి తరం కూడా కాదు. ఈ 5 సంవత్సరాలు తనే లీడ్లో ఉంది, ఏమో చెప్పలేం, తర్వాత కూడా తను కావచ్చేమో. ఎందుకంటే రేవంత్ అన్న పేరు బలంలో గ్రహాలు బలంగా ఉన్నాయి సార్. ఓకే. సో తనను ఎవరి అంచనా వేయలేరు, కానీ తను అందరినీ అంచనా వేసుకుంటూ ముందుకెళ్తుంటారు సార్. ఇయర్ బీజేపీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు అందరూ. సార్ ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ని ఎదిరించే దమ్ము అయితే ప్రజెంట్ ఒకప్పుడు టీఆర్ఎస్కి ఉండే, లేదా టీడీపీకి అయినా ఉండే. కాకపోతే టీడీపీ ఇక్కడ లేదు. అలా అని చెప్పేసి టీఆర్ఎస్ ఉందా అంటే ఉంది, కాకపోతే ఎదిరించే కూడా అంత బలంగా అయితే లేదు. సో టీఆర్ఎస్ ఉన్న ఏదైతే కేసీఆర్ గారి పార్టీ ఉన్నదో అది బీఆర్ఎస్గా మారింది. సో బీఆర్ఎస్ ఏమైనా ధీటుగా ఫైటింగ్ చేస్తుందా అంటే ఈ బీఆర్ఎస్లో శని యొక్క తత్వం ఉంది. వీళ్ళొకటి ఆలోచిస్తూ ఉంటే అక్కడొకటి అమలు అవుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత కూడా తనకు డీ చేయగలుగుతామా అంటే చేయలేము కాంగ్రెస్ పార్టీని. సో ఒక కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ని ఢీ కొట్టగలమా అంటే కొట్టొచ్చేమో. సో అప్పుడు బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుంది? 100% ఉంటుంది సార్. బీజేపీ మోడీ వచ్చారు కదా ఈ మధ్య కాలంలో, బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని కూటమిగా ఏర్పడితే మాత్రం వేరే ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది సార్. అదర్వైజ్ మళ్ళీ కాంగ్రెసే. అవును సార్, కూటమి ఏర్పడకపోతే మళ్ళీ కాంగ్రెస్ సార్. ఇంత ప్రజా వ్యతిరేకత కనబడుతుంది కదా. ఉండని సార్, ఎందుకంటే తను ఒక మిరాకిల్ చేసే వ్యక్తి సార్ రేవంత్. అచ్చా. ఎందుకంటే తన అంచనా వేసుకుంటూ ఎవరిని నమ్మకుండా తన సొంత ఆలోచనల స్టెప్ తీసుకుంటూ ముందుకెళ్ళే అవకాశం సార్. తనకి ఎవరు గైడెన్స్ లేదు, తనకు తానే గైడెన్స్ సార్. ఓకే. తనను కూలగొట్టాలని ఎంత దృష్ట శక్తులు ప్రయత్నం చేసినా కూలగొట్టలేరు సార్. ఇప్పుడు మా ప్రేక్షకులు చూస్తున్నారు, మీరు ఏం చెప్తున్నారు ఏంటి అనేది సార్. సో ఎలాంటి వాళ్ళు మీకు కాల్ చేయాలి? మీకు ఏ కష్టంలో ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళని ఇమ్మీడియట్గా సెట్ చేస్తారు మీరు? సార్ నేను సలహా ఇచ్చేది, నన్ను కాల్ చేసినా చేయకపోయినా కూడా నేను సలహా ఇచ్చేది ఏంటంటే అనవసరంగా వేలకు వేలు లక్షలు లక్షలు దారబోసి పూజలు పునస్కారాలు హోమాలు యాగాలని చెప్పేసి కొన్ని వేలకు వేలు పెట్టి మళ్ళీ మనీ మెడిటేషన్స్ అని చెప్పేసి చాలామంది లాస్ అవుతున్నారు సార్. సో వాళ్ళని అప్రోచ్ అవ్వడం అవ్వకపోవడం వాళ్ళ ఇష్టం. ఎవరైతే నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనలకి వదిలేస్తున్నాను సార్. ఎవరైతే నన్ను అప్రోచ్ అవుతారో 100% గ్రోత్ ఇస్తాను సార్. నేను బెదిరిస్తున్నారా? లేదు సార్, ఛాలెంజ్ చేస్తున్నాను అంతే సార్. బెదిరించడం కాదు, సబ్జెక్ట్ ఉంది డైరెక్ట్గా చెప్తున్నాను సార్. సబ్జెక్ట్ లేకపోతే హరీష్ రావు అంతటి వాడు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారని మేము అనుకోము. నిజంగానే చూసాం కదా, నాకు కూడా అద్భుతంగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ గురుగారు, మంచి విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు. సో ఫైనల్గా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అనవసరంగా వేలకు వెచ్చించి జాతకాలు చూపించుకోకండి. నేను కేవలం 300 రూపాయలతోటి వాళ్ళు కన్సల్ట్ అవ్వగలిగితే వాళ్ళ యొక్క జాతకం పూర్తిగా నేను క్షుణ్ణంగా చూసి చెప్తాను. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసి చెప్పడం జరుగుతుంది సార్. వావ్, సూపర్ ఆఫర్ ఇది.